అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. ప్రస్తుతం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి రూ. 20,000 జమ చేయడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క రూ. 20,000 ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలతో సహా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అయితే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. ఎప్పుడో మనకి ఈ యొక్క పథకం అయితే అమలు కావాల్సి ఉంటుందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల మనకైతే డిలే అవుతూ వస్తుందనమాట. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క మే నెలలో ఈ పథకం అయితే అమలు చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. మే 4, 6 తారీఖుల్లో ఈ యొక్క పథకం సంబంధించిన నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే అలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే విడుదల కానున్నాయండి. అలాగే కౌలు రైతులకు సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు. భూమి కలిగిన వారికి మాత్రం ఇస్తారా? కౌలు రైతులకు ఇస్తారని చెప్పేసి కౌలు రైతులు కూడా ఈ యొక్క పథకం సంబంధించి మనకైతే డబ్బులు జమ చేయబోతున్నారండి. అయితే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిన విషయమే. మనకి రూ. 6,000 అనేవైతే 3 విడతలు ఇస్తున్నారు కదా! అలాగే మనకి అన్నదాత సుఖీభవ కూడా 3 విడతలు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ యొక్క 14,000 సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున ఇలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే విడుదల కానున్నాయండి. అయితే 3 విడతల్లో మనకి ఈ యొక్క రూ. 5,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 2,000 మొత్తం రూ. 7,000 ఒక మొదటి విడత కింద, తర్వాత రూ. 7,000 రెండో విడత కింద, రూ. 6,000 మూడో విడత కింద విడుదల చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి ఎవరికైతే ఈ కేవైసీ అలాగే ఎన్‌పీసీ లింకప్ అయి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. భూ పట్టాదారు పాస్ పుస్తకం కూడా రెడీగా అయితే ఉంచుకోండి. దీనికి సంబంధించి కూడా కొత్తగా అప్లై చేసుకుంటే మాత్రం వారికి కూడా వస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకు తాజా సమాచారం రావడం అయితే జరిగిందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదం.